నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన విశ్లేషణను చూడబోతున్నాం. ప్రతిరోజూ మన ఇళ్లల్లో చాలా సాధారణంగా కనిపించే ఒక దృశ్యం అదేనండి, స్త్రీలు వేసుకునే 3 పాయల జడ. దీని వెనుక ఉన్న సామాజిక, ఆధ్యాత్మిక రహస్యాలేమిటో మనం ఎప్పుడైనా ఆలోచించామా? ఇది కేవలం జుట్టును అలంకరించుకునే విధానం మాత్రమే కాదు, దశాబ్దాల చరిత్ర, లోతైన తత్వశాస్త్రం కలగలిపిన ఒక గొప్ప ప్రతీక. ఈరోజు మనం ఈ మూలగ్రంథాలను ఆధారంగా చేసుకుని ఆ జడ అల్లిక వెనుక ఉన్న ఆశ్చర్యకరమైన విషయాలను విశ్లేషిద్దాం. అసలు జడకు ఖచ్చితంగా 3 పాయలే ఎందుకు అల్లుతారు? ఇదొక ఆసక్తికరమైన ప్రశ్న కదా. సాధారణంగా ప్రతిరోజు చూసే ఈ కేశాలంకరణ వెనుక ఎన్నో అద్భుతమైన అర్థాలు దాగి ఉన్నాయి. ఆ 3 పాయల నిర్మాణం వెనుక ఒక సంపూర్ణమైన జీవిత తత్వమే ఉందని మూల గ్రంథాలు చెబుతున్నాయి. ఈ చిన్న ప్రశ్న మనల్ని ఎంత లోతైన విషయాల వైపు తీసుకువెళ్తుందో ఇప్పుడు చూద్దాం. అయితే ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. ఈ రోజుల్లో ఫ్యాషన్ కోసం జుట్టును వదిలేయడం లేదా విరబోసుకోవడం అనేది చాలా సాధారణంగా చూస్తున్నాం. అదొక ఆధునిక ట్రెండ్. కానీ మన చారిత్రక సంప్రదాయాలను ఒకసారి పరిశీలిస్తే, ఒకప్పుడు వయసుతో సంబంధం లేకుండా స్త్రీలందరూ తప్పనిసరిగా జడ వేసుకునేవారు. అప్పట్లో జడ అనేది కేవలం జుట్టును చక్కగా ఉంచుకోవడానికి మాత్రమే కాదు, అదొక బలమైన సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక ప్రకటన. సరే, ముందుగా కేశాలంకరణ అనేది అప్పట్లో ఒక సామాజిక సూచికగా ఎలా పనిచేసిందో చూద్దాం. సరే, దీని గురించి కాస్త ఓతుగా విశ్లేషిద్దాం. ఒకప్పుడు ఒక మహిళ వేసుకున్న జడను బట్టి సమాజంలో ఆమె జీవిత దశను ఇట్టే అర్థం చేసుకునేవారట. మాటలవసరం లేకుండానే కేశాలంకరణ ద్వారా హోదాను ఎలా వ్యక్తపరిచారో మనకిక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ప్రధానంగా 3 దశలున్నాయి. మొదటిది 2 జడలు, అంటే ఆ అమ్మాయికి ఇంకా పెళ్లి కాలేదనే అర్థం. ఆధ్యాత్మికంగా చూస్తే ఆ అమ్మాయిలో జీవ, ఈశ్వరతత్వాలు ఇంకా విడివిడిగానే ఉన్నాయని దీని భావం. ఇక రెండవది ఒకే జడ వేసుకోవడం. వివాహమైన వారు మొత్తం జుట్టును కలిపి ఒకటే జడగా వేసుకుంటారు, అంటే ఆమె తన జీవేశ్వరుణ్ణి చేరిందని అర్థం. మూడవది ముడిపెట్టుకోవడం లేదా కుప్పు వేసుకోవడం. జుట్టు ముడివేసుకుంది అంటే ఆమెకు సంతానం కలిగిందని, సంసార బాధ్యతలన్నింటినీ గుట్టుగా తన భుజాలపై వేసుకుందని అర్థం. చూశారా, ఒక సాధారణ కేశాలంకరణతో ఒకరి జీవిత దశను ఎంత అద్భుతంగా సూచించారో. ఇక తర్వాతి అంశానికొస్తే, అసలు ఆ జడలోని 3 పాయలకున్న తాత్విక ప్రతీకేమిటో పరిశీలిద్దాం. ఇది ఒక గొప్ప విషయాన్ని ఎంత అద్భుతంగా వివరిస్తుందంటే, జుట్టును 3 పాయలుగా విడదీసి అల్లడాన్ని మన మూలాలు పవిత్రమైన త్రివేణి సంగమంతో పోల్చాయి. అవును, గంగా, యమున, సరస్వతి అనే 3 పవిత్ర నదులు ఒకే చోట ఎలాగైతే కలుస్తాయో అలాగే ఈ 3 వేర్వేరు పాయళ్ళు కలిపి ఒకే జడగా అల్లడం జరుగుతుంది. ఇది భిన్నత్వంలో ఏకత్వానికి, విడివిడిగా ఉన్న శక్తులను ఒకే పవిత్రమైన బంధంగా ఏకం చేయడానికి ఒక అద్భుతమైన ఉదాహరణ. ఈ 3 పాయలకు 3 రకాల లోతైన తాత్విక అర్థాలున్నాయని మూలగ్రంథాలు వివరిస్తున్నాయి. మొదటిది మన కుటుంబ వ్యవస్థకు సంబంధించింది. ఆ 3 పాయలు తాను, తన భర్త, తన సంతానానికి ప్రతీక. ఇక రెండవది ప్రకృతిలోని గుణాలు, అంటే మన మానవ స్వభావాన్ని నిర్దేశించే సత్వ, రజో, తమో గుణాలను ఇవి సూచిస్తాయి. ఇక మూడవది అత్యంత ఆధ్యాత్మికమైన కోణం. అదేంటంటే జీవుడు, ఈశ్వరుడు మరియు ప్రకృతి. అంటే ఒక సాధారణ జడ అల్లికలో భౌతిక జీవితాన్ని, మానసిక స్థితిని, ఆధ్యాత్మిక తత్వాన్ని, ఈ మూడింటినీ ఒకేచోట ఎంత అద్భుతంగా ఆవిష్కరించారో కదా. ఇప్పుడు ఈ సంప్రదాయానికి, నేటి ఆధునిక ఫ్యాషన్కు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని పరిశీలిద్దాం. మనం పరిశీలిస్తున్న మూల గ్రంథాలు, సంప్రదాయ విశ్వాసాలు ఈ ఆధునిక కేశాలంకరణ గురించి ఏమంటున్నాయో ఇక్కడ తటస్థంగా గమనిద్దాం. ఈ మూలాల ప్రకారం జుట్టును విరబోసుకుని ఉండటాన్ని సంప్రదాయబద్ధంగా అరిష్టంగా భావిస్తారు. అలా జుట్టు విరబోసుకోవటం వల్ల దురదృష్టానికి ప్రతీక అయిన జ్యేష్ఠాదేవిని ఆహ్వానించినట్లు అవుతుందని పాత నమ్మకాలు చెబుతున్నాయి. అయితే దీన్ని మనం ఆనాటి సంస్కృతిలో ఉన్న ఒక హెచ్చరికగా లేదా నమ్మకంగా మాత్రమే చూడాలి. ప్రాచీన గ్రంథాలలో, ఆచారాలలో ప్రజల ఆలోచన విధానం ఎలా ఉండేదో ఈ దృక్పథం ద్వారా మనకు అర్థమవుతుంది. అలాగే మూల గ్రంథం ఇంకొక విషయాన్ని కూడా స్పష్టంగా ప్రస్తావిస్తోంది. ఇంతటి గొప్ప చరిత్ర, లోతైన అర్థం ఉన్నప్పటికీ ప్రస్తుత రోజుల్లో పాశ్చాత్య సంస్కృతి ప్రభావం వల్ల ఫ్యాషన్ పేరుతో ఈ సంప్రదాయాలు నెమ్మదిగా కనుమరుగవుతున్నాయని ఆ గ్రంథం ఆందోళన వ్యక్తం చేస్తోంది. అంటే ఆధునిక పాశ్చాత్య ధోరణుల వల్ల మన ప్రాచీన సంప్రదాయాలు ఎలా ప్రభావితం అవుతున్నాయో మూల గ్రంథం ఇక్కడ మూల్యాంకనం చేసింది. కాబట్టి ముగింపుగా వేగంగా మారుతున్న ఈ సాంస్కృతిక వాతావరణంలో ఒక ఆసక్తికరమైన ప్రశ్న తలెత్తుతుంది. ఈ రోజుల్లో మనం ఆధునికతకు, వ్యక్తిగత స్వేచ్ఛకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నాం కదా.
మరి అదే సమయంలో ఆధునిక స్వీయ వ్యక్తీకరణకు మరియు ఇన్ని అద్భుతమైన అర్థాల దాగి ఉన్న మన ప్రాచీన సంప్రదాయాలను కాపాడుకోవడానికి మధ్య ఆ సమతుల్యతను మనం ఎలా కనుగొనగలం? ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం. ప్రతిరోజూ మనం చూసే ఒక సాధారణ జడ వెనుకే ఇంతటి తాత్విక విశ్లేషణ ఉందంటే మన చుట్టూ ఉన్న విషయాలలో ఇంకెన్ని అద్భుత రహస్యాలు దాగి ఉన్నాయో కదా. మళ్ళీ ఇలాంటి మరో ఆసక్తికరమైన విశ్లేషణతో త్వరలోనే కలుద్దాం.